మీడియా మిత్రులకు నమస్కారం. అట్లాగే నిజామాబాద్ కామారెడ్డి రైతన్నలకు రైతవ్వలకు కూడా నా నమస్కారం. విధంగా మోసం చేశాడని చెప్పి కోట్లు తొలుత రుణమాఫీ అని ఆ 40,000 కోట్లను తక్కువ చేసి చివరికి వాళ్ళు చేసింది 17,900 కోట్లు మాత్రమే. ఈ చారాయన కోడికి బారాన మసాలా తిరిగా చేసిందేమో సగం కంటే తక్కువ, ప్రచారం ఏమో దానికి 3 ప్రచారం. ఇట్లా చెప్పిన అబద్ధాలనే 100 సార్లు చెప్పి ఆ గోబుల్స్ అనేవాడు గుండెబలిగి సచ్చే విధంగా అబద్ధమే ఆత్మహత్య చేసుకుని వచ్చే విధంగా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. మనందరికి తెలుసు, ఆనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు రైతుల ఓట్ల కోసం నేను రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా, పైసలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా పోయి బాకీ తెచ్చుకొని అందరికి నేను చేస్తా అన్నమాట మాట్లాడినాడు. ఒకసారి ఆయన అన్నమాట మళ్ళీ ఒకసారి నేను నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల రైతన్నలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయదలుచుకున్న వీడియో ద్వారా ఆయన అన్న మాటను ఒకసారి చూడండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నానంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడుతుంది. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన అందరూ ఎంబడపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతులందరికీ అన్నాడు ఎంబటి 2 లక్షల రుణమాఫీ చేసేస్తా అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు, చేయలేదు. డిసెంబర్ 9 నాడు అయిందా? కాలేదు. ఒకసారి మోసపోయినాం మనం రైతుల. మళ్ళీ మేము అసెంబ్లీలో అడిగినాం, డిసెంబర్ 9 నాడు అందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాను, మరి ఏదయ్యా ఇప్పటికే 3 నెలలు అయిపోతున్నది అని మేము అసెంబ్లీలో అడిగితే, హరీష్ రావు గారు, నేను, కేటీఆర్ గారు అడిగితే, ఇంకా 100 రోజులైనా కాలేదు అప్పుడే నా మీద పడుతున్నారు మీరు అన్నాడు. 100 రోజుల్లో రుణమాఫీ కాదు, అన్ని హామీలు మేమైతే ఏదైతే ఇచ్చినామో ప్రతిదీ కూడా 100 రోజుల్లో నేను అమలు చేస్తా అన్న మాట మాట్లాడినాను. అది 2వసారి అన్నాడు. చూడండి ఏమన్నాడు. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు.
100 రోజుల్లో అమలు చేస్తామన్నట్టు మాట మాట్లాడినాడు. 100 రోజులు అయిపోయింది, అమలు చేయలేదు రుణమాఫీ. రెండోసారి మోసపోయినాం రైతులు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలు రైతులు అడిగినారు, రుణమాఫీ చేస్తాను కదా ఏమైంది అని అడిగినారు. అడిగితే మళ్ళొకసారి రైతన్నల ఓట్ల కోసం, ఆ ఓట్లు దండుకోవడానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15 నాడు చేస్తా అన్నాడు. ఆయన నమ్మలే రైతులు. నమ్మకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఓటు పెట్టి చెప్పి నేను ఆగస్టు 15 నాడు రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టేసి చెప్పింది. ఒక్కసారి చూడండి, ఇది 3వసారి. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సాగర్ల సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఓపులప్ప సాక్షిగా మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుగా. కొత్తపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి గోవింద్ సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు విగ్రహాలు తీసుకుంటా. ఆర్మూరు సుందరకుంట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. పద్మనాభుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా. అది రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేసి 15 ఆగస్టు లోపలనే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. రైతులు నమ్మిండ్రు. 3వసారి కూడా నమ్మిండ్రు. నమ్మి పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు వేసారు. ఇప్పుడు 15 ఆగస్టు నిన్న అయిపోయింది. నిన్ననే కదా అయింది 15 ఆగస్టు. రైతులారా మిమ్మల్ని నేను అడుగుతున్నా, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల రైతుల్ని, మీలో ఎంతమందికి అయింది రుణమాఫీ? 15 ఆగస్టు లోపలనే అందరికీ వేస్తా అన్నాడు. మీలో ఎంతమందికి అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయండి. అయింది ఎంతమందికి? చాలా తక్కువ మందికి. అది కూడా ఆయన చేసిన గొప్పతనం ఏం లేదు. రైతు బంధు ఇచ్చేది ఆపి ఆ పైసల్నే రుణమాఫీ కింద ఎంతో కొంతమందికి ఇచ్చిండు. నిన్న 15 ఆగస్టు 3వ ఫేజ్ అన్నాడు. 15 ఆగస్టు లోపలనే మాఫీ చేస్తా అన్నాడు. 3వ ఫేజ్ నిన్న పెట్టి ఇంకా ఇవాళకి కూడా ఇంకా బ్యాంకులలో పైసలు వల్లే. ఇప్పుడు 16వ ఆగస్టు ఇప్పటికి కూడా బ్యాంకులలో పైసలు వల్లే. ఆ 3వ ఫేజ్ వాళ్ళకు కూడా 15 ఆగస్టు లోపల కాలే. ఆ తక్కువ మందిలో కూడా కొంతమందికి ఇంకా కాలే 15 ఆగస్టు లోపల. ఇట్లా అందరికీ 15 ఆగస్టు లోపల
2 లక్షల రుణమాఫీ చేస్తా అని అన్నోడు అని దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి ఇలా మాట తప్పిండు. అందుకే నేను 16 ఆగస్టు రోజు మీ ముందుకు వచ్చిన. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పటోని నా జీవితంలో అయితే నేను ఎవరిని చూడలే. మా ఊర్లలో హనుమాన్ల గుడి ఎక్కుదాం దానంటే పూట గతి లేనోడు కూడా రాడు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఆయన మాట తప్పితే దేవుడు అంటే భయం ఉంటుంది ఆయనకి. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తాడు, ప్రజల మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తాడు. అందుకే అన్న అబద్ధమే ఆత్మహత్య చేసుకునేంత గలీజ్ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా మాకు భయం వేస్తూ ఉన్నది. ఈ దేవుళ్ళందరూ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళ మీద ఒట్టేసి మాట తప్పినందుకు ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి శాపం పెడతారా? నేను మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజల పక్షాన ఆ ముక్కోటి దేవతల్ని మొక్కుతా ఉన్నాం. దయచేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు ప్రజల్ని శిక్షించకండి. దేవతల్లారా, దేవుళ్ళారా, ప్రజల్ని ఏమాత్రం కూడా మీరు శపించొద్దు అని చెప్పి నేను మీకు మొక్కుతా ఉన్నా. ఇంత చెండాలపైన ముఖ్యమంత్రి నిలువున అబద్ధాలాడి అబద్ధాలతోటే బతుకుతూ అబద్ధాలతోటే ఆ ముఖ్యమంత్రి పదవి మీద ఉంటూ ఇంత నీచాతి నీచమైన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు కూడా లేరు, ఎప్పుడు కూడా చూడలే. ఎవడైనా దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడా? అంత సిగ్గు లేకుండా ఇంకా అసలు ఆయన చేసింది ఏంది? ఇంతకుముందు నేను చెప్పినట్టు 40,000 కోట్లు రుణమాఫీకి అవసరం ఉండగా దాన్ని కుదించి 31,000 కోట్లు చేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద కొట్టేసి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మన ఓట్లు దండుకొని చివరికి చేసింది 17,900 కోట్లు. దానికే ఆ 17,900 కోట్లు కూడా రైతు బంధు ఆపి ఇచ్చినాయి. దానికే మరి వాళ్ళ 36 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళ లెక్కల్లోనే చూస్తే 22 లక్షల మంది చేసిరట. ఇంకా 14 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయలే ఈ రాష్ట్రంలో. 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలే ఇంకా వాళ్ళ లెక్కల ప్రకారమే. రుణమాఫీ అయిపోయింది అని చెప్పి నిన్న వైరా మీటింగ్లో సిగ్గు లేకుండా ప్రజల ముందు అబద్ధం ఆడుతున్నాడు. 31,000 కోట్లు అవుతుందని ఆయన చెప్తాడు మీటింగ్లో. మేము ఇప్పుడు వేసింది 17,900 కోట్లు అని ఆయనే చెప్తాడు 31,000 కోట్లకు. మళ్ళీ ఆయన్నే రుణమాఫీ అయిపోయింది అని చెప్తాడు. అంటే మన మెదడేమైనా సెంటర్లోనే ఉండి మాట్లాడుతున్నాడా? మతి తప్పి మాట్లాడుతున్నాడా? ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చునా? ఇంకా నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక నిన్న ఆయన మాట్లాడిన మాటలు మొదలు హరీష్ రావుని అంటాడు, రాజీనామా చేయి హరీష్ రావు అని అంటాడు. హరీష్ రావు ఏమన్నాడు మీ అందరికి తెలుసు, రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. నువ్వు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అని అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నావు. నువ్వు ఆగస్టు 15 లోపల
రైతులందరికీ రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్వు ఇచ్చినయే 100 రోజుల్లోనే పూర్తి చేస్తా అన్న హామీలు 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజులు అయిపోయింది. ఆగస్టు 15 లోపలన్నా చెయ్యు, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. రుణమాఫీ ఏమో ఇంకా సగం మందికి కాలే. రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల మందికి కాలే రుణమాఫీ. నువ్వు రుణమాఫీ చేయలేదు, హరీష్ రావుని రాజీనామా చేయమని ఎట్లా అడుగుతున్నావు? 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తా అన్నాడు హరీష్ రావు. నువ్వు 6 గ్యారెంటీలు 13 హామీలను నువ్వు చేసిందేంది? ఒక బస్సు ట్రిప్ తప్ప, ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది సంపూర్ణంగా చేయలే. కొన్ని మొదలే పెట్టలే. 4,000 పెన్షన్ మొదలు పెట్టలే, 2,500 మహిళలకు ఇస్తాను మొదలు పెట్టలే, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాను మొదలు పెట్టలే, 15,000 రైతు భరోసా ఇస్తాను మొదలు పెట్టలే, 5,500 రూపాయల పంటల బోనస్ ఇస్తాను మొదలు పెట్టలే, తులం బంగారం అన్నావు మొదలు పెట్టలే. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తా అన్నవి 15 ఆగస్టు అంటే 200 రోజులకు పైన అయిపోయింది. అంత లోపలన్న జయరాము కూడా నేను రాజీనామా చేస్తా, నీకు సీము నెత్తురు రావాలని హరీష్ రావు మాట అన్నాడు. హరీష్ రావు నేను రాజీనామా చేస్తా అన్నా కానీ నీకు సిగ్గొత్తదేమో, నీకు సీము నెత్తురు ఏమన్నా వస్తుందేమో అని, నువ్వు చేస్తావేమో అని ఆశతోటి చేయమన్నాడు. అయినా నువ్వు చేయలే. ఆయన హరీష్ రావు అట్లా నేను సవాల్ విసిరిండు కాబట్టే గీంత అరకొర రుణమాఫీ చేసినావు. ఓ 30% 40% మందికి అయింది, లక్షల మందికి కాలే. ఇంకా ఆయన తన కొంతమందికి చేసినావు హరీష్ రావు సవాల్ విసిరడం మూలంగానే. నువ్వు ఏది చేయలేదు, హరీష్ రావు రాజీనామా చేయమంటావు. నీకేమైనా మెదడు ఉన్నట్ట? నువ్వు మనిషివా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తివా? ఏమంటావు? తాటి షెట్ అంత పెరుగుడు కాదు హరీష్ రావు, నీకు షీము నెత్తురుంటే మాట మీద నిలబడు అని అంటావు హరీష్ రావుని. హరీష్ రావు తాటు చెట్టు అంతా పెరిగింది వాస్తవమే. ఆయనకు షీము నెత్తురు ఉన్నది కాబట్టే తెలంగాణ ఉద్యమంలో సిపాయిల ముందు వరుసలో ఉండి కొట్లాడిండు తెలంగాణ కోసం. ఆయనకు షీము నెత్తురున్నది కాబట్టే నీ కాంగ్రెస్ పార్టీ 2004లో ఒప్పుకొని తెలంగాణ ఇస్తామని ఒప్పుకొని ఇవ్వకుండా తాత్సారం చేస్తే ఆయనకున్న రాష్ట్ర మంత్రి పదవిని విసిరి కొట్టిండు, రాజీనామా చేసి పడేసిండు మంత్రి పదవికి. నీ కాంగ్రెస్ పార్టీ లేటు చేస్తున్నది తెలంగాణ ఇచ్చుడని. ఆయనకు సీము నెత్తురున్న వ్యక్తి కాబట్టే 2-3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినాడు. నువ్వు తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమంలో నీ రాజీనామాను కోరితే, ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చేయమని కోరితే సీమాంధ్ర నాయకుల మోచేతు నీళ్లు దాగి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి తెలంగాణ ద్రోహి నువ్వు రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ అడుగు జాడల్లో కేసీఆర్ కేంద్ర మంత్రికి రాజీనామా చేస్తే హరీష్ రావు రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు. కేసీఆర్ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే హరీష్ రావు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం. నువ్వు రాజీనామా చేయకుండా సీమాంధ్ర నాయకుల అడుగుల మడుగులొత్తి ఉండిపోయిన తెలంగాణ ద్రోహి నువ్వు రేవంత్ రెడ్డి. నువ్వు హరీష్ రావు సీము నెత్తురు గురించి మాట్లాడుతావు. ఇవాళ కేసీఆర్ హరీష్ రావు మాలాంటి ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులం తెలంగాణ సమాజం మద్దతుతో త్యాగాలు చేసి పోరాడితే వచ్చినటువంటి తెలంగాణ, ఆ తెలంగాణ మీద నువ్వు ఇవాళ కుర్చీ మీద కూర్చున్నావు ముఖ్యమంత్రిగా. నీకు ఆ కుర్చీ ఇచ్చిందే ఈ తెలంగాణ సమాజం, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ రావు అని చెప్పి నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. ఉల్టా చెయ్యవు, రుణమాఫీ మొత్తం కంప్లీట్ చెయ్యవు, మళ్ళా దబాయించి మాటలు మాట్లాడతావు. ఉల్టా చోర్ కోత్వాల్ దాటే అన్నట్టు
దొంగనే దొంగ దొంగ అని మొదలు అరిచినట్టు నీకు చెయ్య సాత కాదు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే సాత కాదు, అడిగే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు దబాయింపు. పిట్టెల దొర మాటలు మాట్లాడుతున్నావు అన్ని. నీకంటే ఆ పిట్టెల దొరలే నయం. అలా కొద్దిగా మానవత్వం అన్న ఉంటుంది. నువ్వు మానవత్వం లేని కిరాతకుడి, నువ్వు నీకు సంస్కారం లేని ఒక అజ్ఞానివి నువ్వు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలా, ఎవరిని ఏమనాలి ఏమీ తెలియదు నీకు. నువ్వు మునగాడివైతే నువ్వు చెప్పిన హామీలు డిసెంబర్ 9 అన్నావు, 100 రోజులు అన్నావు, ఆగస్టు 15 అన్నావు, చేసి చూపించు నువ్వు మునగాడివైతే. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్ల విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు, ట్రాక్టర్ల ర్యాలీలు చేస్తున్నారంట. రుణమాఫీ చాలా గొప్పగా జరిగింది అని చెప్పి. ఇక నిజామాబాద్ జిల్లా విషయం, మొత్తం రైతులు నిజామాబాద్ జిల్లాలో 2,03,520 మంది. ఇది అఫీషియల్ లెక్కలే. 2,03,520 మంది లోన్లు తీసుకుంటే వీళ్ళు ఇప్పటి మట్టుకు ఇంకా మూడో ఫేజ్ ఇంకా చేయలేదు. మూడో ఫేజ్ కూడా కలుపుకొని ఇంకా వీళ్ళు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇంకా ఏ రోజు కూడా రాలే. పోనీ అయినా సరే అది కూడా కలుపుకొని 83,061 మందికి మాత్రం ఇచ్చినారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో రైతులు 2,03,520 మంది ఉంటే 83,000 మందికి రుణమాఫీ చేసారు. కామారెడ్డి జిల్లాలో 1,76,000 మంది రైతులుంటే 92,000 మంది చేసినారు. అట్లా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో 3,79,520 మంది రైతులుంటే 1,75,701 మంది చేసినారు. అంటే దాదాపు 3,80,000 మంది రైతులుంటే 1,75,000 మంది చేసినారు. ఇంకా 2,04,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అయింది 1,75,000 మందికి. ఇంకా కావలసిన వారు రాని వారు 2,04,000 మంది. అంటే అయినోళ్ళ కంటే రానోళ్ళే ఎక్కున్నారు. ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? పోనీ డబ్బు నిజామాబాద్ జిల్లా మొత్తం ఇప్పటికి వాళ్ళు రుణమాఫీ చేసింది 626 కోట్లు. కామారెడ్డి జిల్లా 655 కోట్లు. రెండు ఉమ్మడి జిల్లా మొత్తం 2 జిల్లాలు కలుపుకుంటే 1,281 కోట్లు. నిన్నటి దాంతో కలుపుకొని కానవీటిని కూడా అయినాయి అనుకుంటే 1,281 కోట్లు చేసినారు. 2016లో కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినారు. అప్పుడు వారు ఎంత చేసినారు తెలిసిన? 1,571 కోట్లు ఉమ్మడి జిల్లాకు. నిజామాబాద్ జిల్లాకు 847 కోట్లు. వీళ్ళు చేసింది 626 కోట్లు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు 724 కోట్లు అప్పుడు చేసింది. వీళ్ళు ఇప్పుడు చేసింది 655 కోట్లు. అంటే ఉమ్మడి జిల్లా మొత్తం కలుపుకుంటే అప్పుడు కేసీఆర్ 2016లో చేసింది ₹1,00,000 రుణమాఫీ కోసం చేసింది 1,571 కోట్లు. ఇప్పుడు వీళ్ళు చేసింది 1,281 కోట్లు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దానికంటే కేసీఆర్ 8 సంవత్సరాల క్రితం 300 కోట్లు ఎక్కువ చేసిండు. ఇంకా 8 సంవత్సరాల క్రితం బ్యాంకులో వేసుకున్నా ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువ అవుతుంది అప్పటి డబ్బు. అంటే 8 సంవత్సరాల క్రితమే వీళ్ళు చేసిన దానికంటే ఇప్పుడు 1,281 కోట్లు ఉమ్మడి జిల్లాకు చేసిన దానికంటే అప్పుడు 1,571 కోట్లు చేసిండు కేసీఆర్.
అప్పుడు ఆ డబ్బు విలువ ఎంత, ఈ రూపాయి విలువ ఎంత, ఏం ఎక్కువ చేసిరని, ఏం సాధించిరని అంతగానం విజయోత్సవరాలీలు. సగం కంటే ఎక్కువ మందికి రాలేదు. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ చేసిందానంత కూడా చేయలేదు మీరు ఇప్పుడు రుణమాఫీ. ఏం సాధించినారు? ఇట్లా నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా పరిస్థితి. దీనికే ఏదో చరిత్రలో ఎక్కడా జరగనంత పెద్ద పథకం అట ఇది. ఏది 10 ఏళ్ల క్రితం కేసీఆర్ చేసిన దానికంటే తక్కువ చేసి, కేసీఆర్ మళ్ళీ రెండోసారి కూడా చేశారు ఈ జిల్లాలో, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో రెండోసారి 940 కోట్లు చేసినారు. మొదటిసారి 1571 కోట్లు, రెండు కలిస్తే 2500 కోట్లు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ రుణమాఫీ కోసం 2511 కోట్లు చేస్తే ఇప్పుడు వీళ్ళు చేసింది 1281 కోట్లు. అంటే కేసీఆర్ చేసిన దాంట్లో సగం చేసిర్రు అంతే. కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ లెక్క పెట్టుకుంటే కేసీఆర్ చేసిన పైసల్లో సగం చేసిర్రు అంతే ఇప్పుడు వీళ్ళు. దానికే సంకల్ గుద్దుకుంటున్నారు. దానికే అక్కడ ముఖ్యమంత్రి ఏదో పీకినట్టు నిన్న సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. దయచేసి రైతన్నలు, ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే ఇవాళ అప్పుడేమో ఎన్నికలప్పుడు చెప్పుడేమో అందరు రైతులకు అన్నాడు, రైతులందరికీ అన్నాడు, 1కి 4 సార్లు అన్నాడు. ఇప్పుడేమో కటింగ్లు అంటున్నాడు. రేషన్ కార్డు అంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, షెడ్యూల్ లేదంటాడు, ఆధార్ కార్డులో తప్పుపడ్డది పేరు అంటాడు. ఇట్లా ఒకటి కాదుగా 100 కారణాలు చూపెట్టి ఇవాళ కటింగ్లు అని చెప్పి ఎగిరగొడుతున్నారు రైతుల్ని. నేను అడుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి, ఓట్ల కోసం ఎన్నికలప్పుడు నువ్వైతే ఏదో చెప్పిన మాటలో లేనటువంటి షరతులు, లేనటువంటి కోతలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినాయి? ఎన్నికలప్పుడు నువ్వు ఇదే మాట చెప్పేది ఉంటివి, రేషన్ కార్డులు ఉన్నోళ్ళకి ఇయ్యము అని చెప్పేది ఉంటివి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన రైతుకి ఇయ్యము అని చెప్పేది ఉంటివి. అప్పుడు ఏమి చెప్పకుండా అందరు రైతులకు అన్నావు. ఇప్పుడేమో కటింగ్ల పేరు కోతలు పెట్టుకుంటా సగం మందిని ఏర్పరేసినావు ఇప్పుడు. అవును, మొత్తం ఉమ్మడి జిల్లాలో 3,99,520 లోన్లుంటే నువ్వు ఇచ్చింది ఇప్పుడు కోతలు చేసి, ఏరువేతలు చేసి నువ్వు ఇచ్చింది కేవలం 1,75,000 మందికే. ఇంకా 2,04,000 మందిని ఏరేసినావు, నువ్వు తీసిపడేసినావు 2,04,000 మంది రైతుల్ని. అప్పుడు లేని కోతలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చినాయి? సమాధానం చెప్పాలి దీనికి. అప్పుడు అనేది ఉంటే కలెక్టరేట్ల కౌంటర్లు పెడతాం, రానోళ్ళు పోయాడు అప్లికేషన్లు మళ్ళీ ఇవ్వాలని అనేది ఉంటే అప్పుడు ఎలక్షన్లు అప్పుడు. ఇప్పుడు మళ్ళా కలెక్టరేట్ల కౌంటర్లు పెడతారట, మళ్ళా రైతులు అప్లై చేసుకోవాలన్నట, మళ్ళా చెప్పులారిగేలా తిరగాలన్నట. మొత్తం ముట్టినాయి నువ్వే అంటావు, రానోళ్ళ కౌంటర్లు పెట్టమంటావు. ఇవాళ అంటే మళ్ళా రైతుల్ని తిప్పే ప్రోగ్రాం చేస్తున్నావు. ఎందుకు తిప్పాలి? అన్ని బ్యాంకులలో లిస్టులు ఉంటాయి, అన్ని సొసైటీలలో లిస్టులు ఉంటాయి, లోన్లు ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టులను తెప్పించుకొని మాఫీ చేసి అందరికీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ మాఫీ అయ్యి, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా 2 లక్షల మట్టుకు మాఫీ అయ్యి. దానికి ఇంకా కౌంటర్లు ఎందుకు, కలెక్టరేట్లు ఎందుకు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకున్నాడు ఎందుకు? కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నువ్వు ఎన్నికలప్పుడు ఎట్లయితే చెప్పినవో అందరికీ అని చెప్పినవో అట్లనే ఇప్పుడు కూడా ఏ షరతులు లేకుండా
ప్రతి లోను తీసుకున్న ప్రతి రైతుకు మాఫీ చేయాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ, ఇది రైతుల డిమాండ్. ప్రతి రైతుకు మాఫీ చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల మటు మాఫీ చేసేయి. నేను ఇవాళ రైతాంగానికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తేవాలి. లేకపోతే వీళ్ళు చెయ్యరు, రుణమాఫీ అందరికీ చెయ్యరుగాక చెయ్యరు. ఒత్తిడి తెస్తేనే చేస్తారు. మీరు ఎక్కడికక్కడ గ్రామం, ఏ గ్రామానికి ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తండి. ఎమ్మెల్యేలు మీ గ్రామంకి వస్తే అడగండి, నిలదీయండి, ఎక్కడికక్కడ ధర్నాలు చేయండి, నిరసన కార్యక్రమాలు చేపట్టండి. టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది రైతన్నలారా. లేకపోతే వీళ్ళు మాఫీ చేయరు, ఎగ్గొడతారు. 2,04,000 మందికి ఇంకా ఉమ్మడి జిల్లాల్లో రుణమాఫీ జరగాలి. కేవలం చేసింది వీళ్ళు 1,75,000 మందికి మాత్రమే. ఈ 2,04,000 మంది రైతన్నలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ కాంగ్రెస్ పార్టీ పైన, ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, ఎమ్మెల్యేల పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెస్తే గాని మీకు రుణమాఫీ జరగదు. మీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. కలిసి ఒత్తిడి తెద్దాం ఈ ప్రభుత్వం మీద, మన రుణమాఫీని మనం సాధించుకుందామని చెప్పి నేను నిజామాబాద్ కామారెడ్డి జిల్లా రైతాంగానికి నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేపు బాలకొండ నియోజకవర్గానికి చెందినటువంటి రుణమాఫీ కాని రైతులతో రేపు బాలకొండ నియోజకవర్గంలో వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. రైతుల్ని కూడగట్టుకొని దయచేసి బాలకొండ నియోజకవర్గ రైతాంగం కూడా ఈ ధర్నా కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా రండి, మాతో కలిసి రండి, కలిసి పోరాడదాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. ఒత్తిడి తెచ్చి మనందరికి కూడా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, రండి అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. మీడియా మిత్రులు కూడా దయచేసి రైతుల యొక్క నిరసన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వండి, ప్రభుత్వానికి తెలియజెప్పండి. రైతుల కోరికని ప్రభుత్వానికి చేరవేసే విధంగా నా మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో 2,04,000 మందికి రుణమాఫీ జరగలేదు. 2,04,000 మంది రైతుల యొక్క విషయం కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.